అమ్మ ఉమామహేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఈరోజు కుదిరింది మనకి. అవునండి. ఎన్నాళ్ళైందో కోలబొట్టు చూసి, మళ్ళీ మీ దగ్గర చూశాను కోలబొట్టు. కళాకారులం కాబట్టి కొంచెం కోలబుట్ట అయితే దూరానికి బాగా కనిపిస్తుందని పెట్టుకోవడం అలవాటు కదండి. అందులో నా ముఖం గుండ్రంగా ఉంటుంది కాబట్టి డాన్సర్గా కళాకృష్ణ గారి నీకు కోలబుట్టే బాగుంటుందని అన్నారు మా వారు. ఓహో, రైట్ రైట్. కానీ నేను యాక్చువల్లీ మేడంది సార్ది ఇద్దరిని పక్క పక్కన కూర్చోపెట్టి చక్కగా ఒక మంచి ఫ్యామిలీ ఇంటర్వ్యూ చేయాలనుకుంటే అందరి టైం సెట్ అవ్వలేదు. సో మరొక్కసారి మీ ఇద్దరిని కూర్చోబెట్టి ప్రేక్షకులను పరిచయం చేస్తాను తప్పకుండా. ఈసారి మాత్రం మిమ్మల్ని ఒక్కరినే చేయాల్సి వస్తుంది. సరేనండి. నిజంగా ఎంత సంతోషం అనిపించిందంటే, ఒకానొకప్పుడు మా అమ్మమ్మ గారు మా మామగారు హరికథా కాలక్షేపానికి వెళుతున్నాం అని అనేవాళ్ళు. అవునండి. ఆ పదం, ఆ కాలక్షేపం అనేది హరికథ పక్కనే ఉండేది ఎప్పుడు, హరికథా కాలక్షేపం అని. అలాంటిది ప్రభుత్వం వారు మిమ్మల్ని గుర్తించి గౌరవించి పద్మశ్రీ ఇవ్వడం, నిజంగా మీలాంటి వారిని గొప్ప వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా ఈ రోజున. ఇదంతా నేను నమ్ముకున్నటువంటి ఆ లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి జన్మ, నాకు ఈ విద్యను నేర్పించినటువంటి తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపుర జమీందారులైన ఎస్పీబీకే సత్యనారాయణరావు గారు, వారి ధర్మపత్ని శ్రీమతి రాజరాజేశ్వరమ్మ గారు. అది తూర్పుగోదావరి జిల్లాలో ఒక కపిలేశ్వరపురం చిన్న గ్రామం. అవును అవును. అక్కడ శ్రీ సర్వారాయ హరికథా గురుకులం అనే ఒక పాఠశాలను స్థాపించారు. ఒకవైపున మగపిల్లలకు వేద పాఠశాల. ఈ రెండింటిని వారు అప్పుడే ఇంచుమించు 55 సంవత్సరాలు అవుతుందండి ఆ సంస్థలు పెట్టి. ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, బట్టలు, వైద్యం అన్నీ వారే చూస్తూ ఈ కళలను పోషిస్తున్నారండి ఇప్పటికీ కూడా. అంటే వేదం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు అక్కడ వేదం నేర్చుకునేవారు అంతా కేవలం బ్రాహ్మిన్స్ అనమాట. అందరూ కేవలం మగపిల్లలు. అక్కడ 4 వేదాలు నేర్పిస్తారండి. ఈ హరికథ మాత్రం, హరికథకి ఆదిభట్ట నారాయణదాసు గారు ఆది గురువు, హరికథ పితామహులైన. ఆట పాట మాటల మేటి. ఆట అంటే నృత్యం, పాట అంటే ఆపాత మధురమైనటువంటి సంగీతం, ఆలోచనామృతమైనటువంటి సాహిత్యం, ఈ రెండింటినీ మేళవింపజేసుకుని హరికథ అనే ప్రక్రియను మన ఆంధ్రదేశానికి అందించారు. అంటే ఇప్పుడు రాష్ట్రాలు వేరైనప్పటికీ కూడా కళ మాత్రం ఒకటే. నిజం నిజం, కరెక్ట్ అండి. కళ శాశ్వతమైంది, దీనికి మార్పులు లేదు, విడిపోవడాలు ఉండదు. నిజం నిజం. ఆ మహనీయుడు అందించినటువంటి ఈ హరికథ ప్రక్రియని తూర్పుగోదావరి జిల్లా సత్యనారాయణరావు గారు జమీందారులు వారు ఏం చేశారంటే, మా నాయనమ్మ గారు 100 ఎకరాల భూమిని సత్రం ఒకటి పెట్టారు, సత్రానికి ఇచ్చారు. అందుచేత నేను వేద పాఠశాలని చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచి కామకోటి పీఠాధిపతి వారు వేద పాఠశాలని పెట్టమన్నారు. సంగీతం కానీ నృత్యం కానీ ఏదైనా ఒక గురుకులాన్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నానని పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి ఇద్దరు స్నేహితులు అన్నమాట, వారిని అడగడం జరిగింది. దేశంలో ప్రభుత్వాలు పోషిస్తున్న ఈ సంగీతాన్ని, డాన్స్ని మీరు దాని జోలికి వెళ్ళొద్దు. ఆదిభట్ట నారాయణదాసు గారు చాలా గొప్ప నిష్ణాతులైనటువంటి హరికథా పితామహుడు. రవీంద్రనాథ్ ఠాగూర్ అంతటి మహనీయుడిని దగ్గర కూడా కథాగానం చేసి శభాష్ అనిపించుకున్నటువంటి మహనీయుడు. అటువంటి సంప్రదాయాన్ని మనం మర్చిపోకూడదు. మీరు తీసుకొచ్చి మీ తండ్రి గారి పేరున హరికథా గురుకులను స్థాపించండి అని చెప్పారు. అయితే మీరు కోర్సు రాయండి, నేను ఏర్పాటు చేస్తానని అన్నారు ఆ జమీందారు గారు. కోర్సు హరికథ సబ్జెక్టు నేర్పించేవారు ఒకరైతే, సంగీతం, కర్ణాటక సంగీతం, ఇటు నృత్యం, తెలుగు, సంస్కృతం, ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా గురువులందరినీ ఏర్పాటు చేసి హరికథ నేర్చుకోవడం ఏర్పాటు చేశారన్నమాట. అద్భుతం. అయితే వారి ధర్మపత్ని మచిలీపట్నం, మాది నేను పుట్టిన ఊరు మచిలీపట్నం, రామానాయుడుపేట. వారిది కూడా రామానాయుడుపేట, మచిలీపట్నం. వారిది పెద్ద బంగ్లా, చల్లపల్లి రాజాగారి మేనకోడలు ఆవిడ. ఆ రాజాగారి మేనకోడలు అవడం వలన సింహాల మేడ చాలా పెద్దదన్నమాట అక్కడ బందర్లో. వారి ఇంటి ఎదురుగుండా ఒక పక్కన సందులో మా ఇల్లు. నేను చిన్నప్పుడే మా నాన్నగారు సంగీత విద్వాంసులు, మా నాన్నగారు నాదస్వర విద్వాంసులు, మా అమ్మ కూడా కొంతవరకు సంగీతంలో
ప్రవీణురాలే. ఆయనైతే మద్రాసులో డిప్లొమా చేసినారు. అంతేకాకుండా మా చిన్న తాతగారు చాలా గొప్ప విద్వాంసులండి. నాదస్వరంలో ఇండియాలో చాలా నంబర్ 1. ఆయనకి చల్లపల్లి రాజా గారు వారు అంబారోత్సవం చేశారు, కాలికి గండ పెండేరం అన్నీ చేశారు. అటువంటి గొప్ప నిష్ణాత్. అందుకోసం వారికి నన్ను ఆ మచిలీపట్నం నుంచి నన్ను తీసుకెళ్ళాలని మా జమీందారు గారు భార్యని రాణి గారు అంటారు, ఆమె పట్టుదల పట్టారు. నేను ఒకనాడు సంగీతం క్లాస్కి వెళ్ళి వస్తుంటే మా స్నేహితులు దాంట్లో ఉంటారు ఆ బంగ్లాలో, నన్ను అప్పుడప్పుడు పిలుస్తూ ఉండేవారు. వారు వచ్చినట్లు నాకు తెలియదు, వారు నా పాట విన్నారు పరోక్షంగా. వెంటనే కబురు పంపించి నువ్వు మా స్కూల్లో చేరాలి, నేను నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని అన్నారు. అనేటప్పటికీ నేను తల్లిదండ్రులు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు అసలు చిన్నప్పటి నుంచి. అప్పటికి 9th క్లాస్ చదువుతున్నాను. ఈ విషయం మా వాళ్ళ దగ్గర ప్రస్తావన తీసుకురాలి అసలు. మళ్ళీ మరుసటి సంవత్సరం ఆమె మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు పుట్టింటికి ఒక పెద్దవారిని పంపించి మా నాన్నని మా అమ్మని రమ్మని చెప్పి కబురు పంపించారు. మీ అమ్మాయికి నేను ఈ విద్యను చక్కగా నిష్ణాతురాలని చేస్తాను, పంపించండి, చాలా బాగుంటుంది, మా ఊరు అమ్మాయిని కాబట్టి నా బిడ్డలా చూసుకుంటానని వారు చెప్పారు. ఇక దాంతో వాళ్ళు నన్ను పట్టుబట్టి నువ్వు ఎందుకు చెప్పలేదమ్మా, పెద్దవాళ్ళతో ఆటలు కాదు, వారి కింద సంవత్సరమే చెప్పినప్పుడు నువ్వు చాలా పొరపాటు చేసావని 10th క్లాస్ పరీక్షలైన 3వ రోజున తీసుకెళ్ళిపోయారు అక్కడికి. ఇంతలో అక్కడేమో వారి అబ్బాయి పెళ్ళని వారు మద్రాసు వెళ్ళిపోయారు. కానీ మాస్టర్ గారు మళ్ళీ అమ్మాయి వెళ్ళిందంటే రాదేమో, మీరు అమ్మాయిని దగ్గర పెట్టుకోండి, నేను 10 డేస్లో వచ్చేస్తానని చెప్పారు ఆవిడ. ఆయన పిల్లలు సెలవులు ఇచ్చేశారు, అందరూ వెళ్ళిపోయారు. ఆ 15-20 రోజులు ఆయన ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చిన్నప్పటి నుంచి సంగీతం ఏది వింటే ఆ పాట వెంటనే రావడం, నేర్చుకోవడం, ప్రత్యేకంగా నేర్చుకోవడం అంటూ లేదు, అలా వినడంతో సినిమా పాటలైనా భజన కీర్తనలైనా అన్నీ వచ్చేసేవి. మా అమ్మగారు కూడా బాగా పాడేవారు, ఆవిడతో పాటు నేను కూడా వెనకాల పాడటం అట్లా అలా అలవాటైపోయి ఇంకా నన్ను ఆయన ఇంటికి తీసుకువచ్చిన వెంటనే వారింట్లోనే పెట్టుకుని నెల రోజుల్లో నాకు హరికథ వచ్చేటట్లుగా గౌరీ కళ్యాణం మొట్టమొదట నేర్పించారండి. చిన్నప్పటి నుంచి మా అమ్మగారు పద్యాలు సుమతి శతకం, దాశరథి శతకం, వేమన శతకాలు ఇవన్నీ చెప్పేవారు. ఎక్కడ అసలు ఈ శతకాలు ఇప్పుడు పిల్లలకి అసలు ఏమీ తెలియదండి. ఏమీ లేదండి, ఇప్పుడు సంప్రదాయం అంతా పోతోంది. కానీ మన సంప్రదాయాన్ని విదేశాలు వాళ్ళందరూ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత భగవద్గీత, భాగవతం ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నారండి చాలామంది. నిజం నిజం. ఆ అలవాటు వలన ఇక్కడ ఈ హరికథ సంగీతంలోనూ కొంత ప్రావీణ్యత ఇవన్నీ వినడం, అందులో అంతేకాకుండా ముఖ్యంగా చెప్పాలంటే మన కోట సచ్చిదానంద శాస్త్రి గారిని హరికథకి చాలా గొప్పవారండి. ఆయన 1 సంవత్సరం అవుతుంది కాలం చేసి. వారికి కూడా 23లో వారికి వచ్చింది పద్మశ్రీ. 150 సంవత్సరాలు దాటిన తర్వాత పద్మశ్రీ ఆయనకి, లేడీస్లో నాకు రావడం జరిగిందండి. వెంటనే నాకు ఇచ్చారన్నమాట. అయితే ఆయన హరికథా గానాలు జరుగుతున్నప్పుడు మాది బ్రాహ్మణుల అగ్రహారం. ఆ అగ్రహారంలో ఆయన మాత్రం బ్రాహ్మిన్స్ వాళ్ళ ఫ్యామిలీలో ఉండేవారు. రాత్రి ప్రోగ్రాంకి వెళ్ళేటప్పుడు వీధి గుండా వెళుతూ ఉండేవారు. అప్పుడు చూసేవాళ్ళం మా అమ్మ మా నాన్న. ఆయన హరికథ అన్నా ఆయన పాట అన్నా చాలా ఇష్టం అన్నమాట. సంగీతంలో చాలా నిష్ణాతులండి, సాహిత్యంలో కూడా చాలా గొప్పవారైన. సంగీతం బాలమురళి గారి కీర్తన ఎలా పాడతారో అలా పాడతారండి. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఎలా పాడతారో అలా పాడగలరు. అట్లాంటి గొప్ప కథకులు అనమాట. నాకు 8 సంవత్సరాలు ఉంటాయి. మా అమ్మ మా నాన్న వాళ్ళు వెళుతుంటే నేను కూడా వారితో పాటు వెళ్ళేదాన్ని. మా ఇంటి దగ్గరలోనే చుట్టూతో అంటే దగ్గరంటే వాకింగ్ డిస్టెన్స్ 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ల దూరంలో ఒక 12 థియేటర్స్ అన్నా ఉంటాయి. ఆ థియేటర్స్కి మధ్యలో శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలు చేసేవారు ధనుర్మాసం. ఆ ధనుర్మాస కార్యక్రమంలో 40 రోజులు వారి హరికథాగానం, మహాభారతం చెప్పేవారండి. ఇక సినిమా హాల్లో ఎవరు జనం ఉండేవారు కాదు, అంతమంది వచ్చేవారు, అన్ని వేల మంది వచ్చేవారండి. అసలు అక్కడ ఆ సినిమా థియేటర్స్ మేనేజర్స్ వచ్చి దాసు గారి హరికథ ఎప్పుడైపోతుందండి, మేము చాలా నష్టాల్లో ఉన్నాం అని అన్నవాళ్ళే.
అట్లా అయితే మా నాన్నగారితోటి మా అమ్మతోటి నేను కూడా వెళ్ళడం జరిగేది. మహాభారతం నేను మా స్కూల్లో ఇటు రామాయణ భారత భాగవతాలన్నీ కూడా సాహిత్యంగా చదువుకున్నప్పటికీ మహాభారతం మాత్రం నేను చదువుకున్న ఆయన చెప్పిందే నాకు మనసులో ఉండిపోయిందండి 40 రోజులు ఆ చిన్నతనంలో. అట్లా నేర్చుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత ఒక అగ్గిపెట్టెని చిరతలుగా చేసుకుని నేను ఆయన పాడిన పాటల్లో 2 పాటలు అట్లా పాడేదనమాట. రామ నిన్నే నమ్మినానురా అని ఆయన ఫేవరెట్ సాంగ్ అనమాట. 40 రోజులు అదే పాడేవారు. రామ నిన్నే నమ్మినాను ఒక లైన్ పల్లవి. ఎన్ని గమకాలు ఉన్నాయండి అందులో. అదే అది పాడేవారు అనమాట. అయితే అది నేర్చుకుని నేను అది పాడుతూ నాకు తోచిన మాటలు నేను ఏదో చెబుతూ ఉంటే మా అన్నయ్య ఏమో అక్కడ ఒక పెట్టి ఉండేది, ఆ పెట్టి మీద రిథం వాయించినట్టుగా కూర్చునేవాడు అనమాట. ఆయన తర్వాత వాళ్ళందరూ ఎంఎస్సి చదువుకుని మ్యాథమెటిక్స్ లెక్చరర్స్ అయ్యారనుకోండి. అయితే అలా ఏమిటరా నువ్వు ఇట్లా హరికథ చెప్పడానికి ప్రారంభం చేస్తున్నావు, నువ్వు సంగీతం నేర్చుకోవా ఏమిటి, హరికథ నేర్చుకుంటావా అని మా నాన్న అనేవారు. అలాగా ఆయన హరికథలు వినడం వల్ల నాకు ఓహో హరికథ ఇలా ఉంటుందా అని మనసులో అనిపించేదనమాట. అనుకోకుండా నా జాతకమే మారిపోయి రాణిగారు అంటాను వారు తీసుకెళ్ళడం నేర్చుకోవడం జరిగిందండి అక్కడ పాఠశాలలో. ఈ సబ్జెక్ట్స్ అన్నీ నేర్చుకుంటూ హరికథ నేర్చుకుంటూ అందులో ఆంధ్రనాట్యానికి సంబంధించినటువంటి ఐటమ్స్ అంటే పూర్వం దేవదాసీలందరూ కూడా దేవాలయాల్లో తమ జీవితాలని అంకితం చేసి ఈ నృత్యం చేసేవారండి. అయితే తర్వాత ఈ యాక్ట్ వచ్చిన తర్వాత దేవదాసి పడిపోయింది కదా, అప్పుడు ఈ కళాకారులందరినీ ఒకచోట సమావేశపరిచి అన్నాబతుల వెంకటరత్నం గారు చాలామంది పెద్దలు ఉన్నారు ఆ తూర్పుగోదావరి జిల్లాలో, వారందరినీ కూర్చోబెట్టి మీరు ఒక సదస్సు చేసి చాలా వైభవంగా ఒక్కొక్కరిది ఒక్కొక్క రోజు ప్రోగ్రామ్స్ అన్నీ ఏర్పాటు చేసి సత్యనారాయణరావు గారు నటరాజ రామకృష్ణ గారు వారు మీరు దీనికి ఒక పేరు పెట్టండి, మా యొక్క నా నృత్యానికి మేము ఇంత కష్టపడి స్వామి సేవ చేసుకున్నాం కాబట్టి అని అంటే ఆంధ్రనాట్యం అని పేరు పెట్టారు అప్పుడు. అందరూ కలిసి. ఓకే ఓకే. ఆ ఆంధ్రనాట్యం దానిలోనే అన్నాబతుల వెంకటరత్నమ్మ గారిని నాట్యానికి మా స్కూల్కి, తర్వాత మద్దుల లక్ష్మీనారాయణమ్మ గారు, సిద్ధాపత్రి నాగమణమ్మ గారు, కోనే చిట్టిరాజు గారు, ఇలా ఎందరెందరో మా స్కూల్లో వచ్చి నృత్య విద్యను నేర్పిస్తూ ఉండేవారు. దాని మీద కన్నా ఎక్కువగా హరికథ మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండేది. ఇదంతా నేర్చుకుంటున్నప్పటికీ అప్పుడప్పుడు డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా చేయించేవాళ్ళు. ఓకే ఓకే. అలా తెలుగు హరికథలు అన్నీ నేర్చుకున్న తర్వాత 5 సంవత్సరాల కోర్సు నేర్చుకుని ఇంకా వెళ్ళొస్తానమ్మా అని అంటే ఎక్కడికి వెళ్తావు, అప్పుడే పెద్దదాని అయిపోయావా, అట్లా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, రామాయణం కూడా నేర్చుకోవాలన్నారు. ఆదిభట్ట నారాయణదాస్ గారి యథార్థ రామాయణం ఒక 15 రోజులకు సరిపడగా నేర్చుకున్నానండి. దాన్ని 40 రోజులు చెప్పచ్చు నేర్చుకున్నాను. ఇక అది నేర్చుకుంటూ ఇంక ఎండింగ్లో ఉన్నాను. కొన్ని మా రాణిగారు ఏం చేస్తారంటే ప్రతి శనివారం నాడు హరికథ వారి సమక్షంలో దివాణం అంటారు దాన్ని. చాలా అందరూ చుట్టుపక్కల అప్పట్లో అంటే ఇప్పటికీ ఉందండి ఆ దివాణం. నిజమండి. అంటే అందరూ లేకపోయినప్పటికీ అది అట్లాగే ఉంచారు. చుట్టూ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ వచ్చి కూర్చునేవారు, హరికథ ఏర్పాటు చేసేవారు. అట్లా జరుగుతూ ఉండే. మాలో లోటుపాట్లు ఏమన్నా ఉంటే మర్నాడు ప్రొద్దుటే పిలిపించి ఆ బుక్ తెప్పించి అందులో ఏమన్నా ఉంటే సరిదిద్ది. ఇప్పుడు పాంచాలి పంచభర్తృక అని దుర్యోధనుడు ఎగతాళి చేస్తాడు ద్రౌపదిని. అట్లాంటి మాటలు మనం స్త్రీలై ఉండి ఒక మహాపతివ్రత శిరోమణి ఆవిడ సీత, అనసూయ, ద్రౌపది, ఇటువంటి మహనీయ మూర్తుల్ని మనం, మహిళా మూర్తుల్ని మనం అట్లా తక్కువగా, వారు కవులు రాస్తారు అయినప్పటికీ కూడా మనం అట్లా మాట్లాడద్దు అని అట్లాంటివి తగ్గించేసేవారు. మహిళలకి చాలా ఉన్నతమైన పీఠం వేసేవారు వారు. ఆ విధంగా ఆ రామాయణం నేర్చుకుంటున్న సమయంలో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వారు ఉజ్జయిని కాళిదాస్ సమారోహ్ అంతకుముందు 25 సంవత్సరాల ముందు చాలా పెద్ద ఉత్సవాలు చేసేవారట. అప్పుడు డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు కుమార సంభవం అనే నృత్యరూపకాన్ని తీసుకెళ్లారు. అప్పుడు బంగారు కలశం ఇచ్చారటండి వారికి. అయితే ఇది ఎవరైనా ఈ మహాకవి కాళిదాసు రచనలు తీసుకుని ఏ రూపంలో తీసుకొచ్చినా మేము ఆస్వాదిస్తాం, మీరు పాల్గొనొచ్చు అని పేపర్ అడ్వర్టైజ్ చేశారు. అది మా స్కూల్లో వారు చూసి జమీందారు గారికి చెబితే
వారు చూసి కరస్పాండెంట్ గారి ద్వారా అది మనం ఎవరికైనా పిల్లలకి నేర్పిద్దాం అని అనేటప్పటికీ నేను సరదాగా నేను నేర్చుకున్న తెలుగు హరికథనే రుక్మిణీ కళ్యాణం హరికథని సాంస్క్రిట్లో నేర్చుకున్నాను అనమాట. కానీ ఇప్పటికి సంస్కృతి నేర్పేవాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు ప్రస్తుతానికి? ఇప్పుడు బయట ఎక్కడ నేర్పించిన ఆదిభట్ట నారాయణదాస్ గారు శ్రీకృష్ణ జననం పితృబంధ విమోచనం అని ఆయన రాశారు. ఆయన రాసినప్పుడు ఆయన రాసిన కథల్ని రవీంద్రనాథ్ ఠాగూర్ వారి దగ్గర చేశారు, వివేకానందుల వారి దగ్గర చేశారు. అలా జరిగింది అంతవరకే. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే మీరు హరికథ నేర్పిస్తూ ఉన్నారన్నారో అక్కడ ఇప్పుడు సంస్కృతంలో కూడా నేర్పిస్తున్నారండి? నేనే వెళ్ళి అప్పుడప్పుడు కొంతమంది పిల్లలకి నేర్పిస్తున్నానండి. అంటే ఇది ఎట్లాగో బయటకు వచ్చింది, మనం నలుగురికి పంచాలి అనే ఉద్దేశం చేత. అసలు ఉన్నారా నేర్చుకునే వాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారండి. ఇంతకుముందు ఒక 25 మంది వరుసనే బాగానే నేర్పించాను. ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి చాలా వరకు తగ్గారండి. ఏదో 4, 5 అట్లా నేర్పించడం జరుగుతుంది అట్లా. కానీ ఒకటి, ఇప్పుడు హరికథ నేర్చుకుని దీని మీదే జీవనాధారం కనుక ఉంటే గడిచే విధానం ఉందంటారా? చాలా చోట్ల ఉందండి. ఇంతకుముందు ఇప్పుడు సచ్చిదానంద శాస్త్రి గారు వారందరూ, అమ్ములు విశ్వనాథం గారు, బళ్ళా బసలింగం గారు, ఇటువంటి వారందరూ చెబుతున్నప్పుడు మొత్తం అసలు వారు ఇలా కథాగానాలు చెబితే ఇంటికి రాసులు పోసేసేవారు, ధనధాన్యాలు అట్లా. ఆ రోజు బంగారాలైనా వెండేనా అట్లా ఇచ్చేసేవారు. అవును. కానీ ఇప్పుడు అదంతా తగ్గింది. అయినప్పటికీ కూడా చిత్తూరు జిల్లాలో మాత్రం మహాభారతాన్ని చాలా గొప్పగా విశేషంగా వింటారండి. అది 40 రోజులు, 30 రోజులు, 20 రోజులు మా స్కూల్లో నేర్చుకున్న పిల్లలందరూ కూడా ఇలా సీరియల్స్ చెప్పి బాగా పెద్ద పెద్ద మేళ్ళ కట్టుకుని కోటీశ్వరులైన పిల్లలు కూడా ఉన్నారు. అవునండి. కానీ అంటే మీరు హరికథ ఆర్టిస్ట్ అని కాకుండా మీరు ఇప్పుడు గురువు కూడా అయ్యారు కాబట్టి, అందరికి నేర్పిస్తున్నారు కాబట్టి, నిజానికి ఇది అంతరించిపోతున్న కళగా మనం అనుకోవచ్చా? ఒక మాట అంతరించిపోవడం అనేది లేదండి దీనికి. ఇది ఉంది. ఇది ఇప్పుడు తిరుపతి దేవస్థానం వారు కూడా దీన్ని పోషిస్తారు. ఇప్పుడు మన ప్రభుత్వ సలహాదారుగా కేవి రమణాచార్యులు గారు ఐఏఎస్ ఆఫీసర్, వారు ఆయన ఈవోగా ఉండగా తిరుపతి దేవస్థానంలో ఈ హరికథ అనేది చాలా ఉత్కృష్టమైనటువంటి కళ, తాను తరించి ఇతరులను తరింపచేసేది. కాబట్టి దీనికి ఒక మార్గాన్ని మనం ఏర్పాటు చేద్దామని ప్రతి దేవాలయంలో హరికథ గానాన్ని ఏర్పాటు చేశారండి. అందులో మా స్కూల్లో చదువుకున్న పిల్లలే 60 మంది ఉన్నారు దగ్గర. మన 2 రాష్ట్రాల అనేక చోట్ల ప్రదర్శనలు ఇస్తున్నారండి. దీనికి లేదు అని అనడానికి వీల్లేదు. అందరూ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బ్రతుకుతున్నారు బాగానే. మా స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ మాత్రం బాగున్నారండి అందరూ. అంటే ఇప్పుడు మీరు అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళకి టీచ్ చేస్తున్నాను అన్నారు. ఎంతమంది ఉన్నారు అక్కడండి పిల్లలు? యాక్చువల్లీ ఇప్పుడు 10 మంది ఉన్నారండి ప్రస్తుతం, అంతవరకే ఉన్నారు. కానీ ఒకటి, ఇప్పుడు ఎలా అయితే చేతి వృత్తుల వాళ్ళు మనకు ఇప్పుడు తగ్గిపోయారో, చక్కగా పనిచేసేవాళ్ళు లేరు. మనసావాచా కర్మణ, ఎస్ ఈ పని పర్ఫెక్ట్గా చేయాలి అని అనుకునేవాళ్ళు ఎలా అయితే మనకు కనపడటం లేదో, అలాగ ప్రతి ఫీల్డ్లోనూ కూడా మనకు కనిపిస్తుంది. ఏదో నామకే వస్తే పని చేసామా, ₹1 తీసేసుకున్నామా, ఇంతే ఉంది తప్ప ఈ పని నేను చేస్తున్నాను, దీన్ని పూర్తి స్థాయిలో నేను సాటిస్ఫై చేయాలి, లేదంటే అవతల వ్యక్తికి ఇది తప్పు చూపించే విధంగా నేను పని చేయకూడదు అన్న పాయింట్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. సో అదే మనం హరికథకి తీసుకుంటే కనుక మీరు చెప్పినట్టుగా, మీరు నేర్చుకున్నట్టుగా ఇప్పుడు పిల్లలు నేర్చుకునే అవకాశం ఉందంటే అంత ఇంట్రెస్ట్ పెడుతున్నారా? నేర్చుకుంటున్నారు, ఇంట్రెస్ట్గానే నేర్చుకుంటున్నారు. అంటే సమాజం పిలవాలి కదండి. ఇది నేను మొట్టమొదటిసారి ఉజ్జయినిలో కుమార సంభవం హరికథ గానం చేశానండి. అది ఇంచుమించు 1.5, 2 గంటలకు దగ్గర 2 hours చేశాను. అది ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగింది ఆ ప్రోగ్రాం. మొత్తం చాలామంది వచ్చారు. వచ్చేటప్పటికి అక్కడికి వచ్చినటువంటి మహనీయులందరూ కూడా విని మా యూనివర్సిటీలో చేయాలని వారు చాలా పట్టుబట్టారు. ఒక్క హరికథతోటే ఉజ్జయిని వారు ఊరుకోలేదండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో కథ తీసుకోండి అమ్మా మీరు, అందరూ కూడా ఆదరించారు, మీ హరికథ ప్రక్రియ చాలా బాగుంది అని చాలా మెచ్చుకున్నారండి. ఇప్పుడు తమిళనాడులో వారైతే కూర్చుని గానం చేస్తారండి హరికథ, అంతవరకే. ప్రవచనం కూడా కూర్చునే చెప్తారు. కానీ అదే ఇక్కడ మహారాష్ట్ర వారైతే సంకీర్తన రూపంలోనే కథాగానం జరిగిపోతూ ఉంటుంది. కీర్తనలోనే కథ అంతా నడుస్తూ ఉంటుంది అన్నమాట.
కానీ మన తెలుగువారి సంప్రదాయం ఏమిటంటే నృత్యం చేస్తూ యాక్షన్ అభినయం అంతా చేస్తూ పాడుతూ అన్నీ మనం ఈ ప్రవచనం చెప్పడం మన తెలుగువారి సంప్రదాయం. కానీ కష్టమేమో కదండి, గొంతు స్ట్రెంగ్త్ స్టామినా అయిన ఉండాలండి. అన్నీ ఉంటేనే కానీ మనం చేయలేము. అది దాంతో అది మన తెలుగువారి సంప్రదాయం బాగా నచ్చిందనమాట అక్కడ ఉజ్జయినిలో. తర్వాత అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, ఇంకా మేఘ సందేశం ఇవన్నీ కూడా నేను తీసుకెళ్ళటం జరిగింది. అంటే ఇప్పటివరకు మీరు ఎన్ని కథలు గానాల రూపంలో చేశారు? మొత్తం సంస్కృత హరికథలో ఒక 800 చేశానండి. తెలుగు హరికథలో ఒక 1200 చేశాను. అందులో మీ మనసుకు నచ్చింది, ఎప్పటికీ మర్చిపోలేను, ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నది ఎప్పటికీ నాకు అలా గుర్తుంది అన్నది మా కోసం ఒకసారి ఏదైనా చిన్నది, మొత్తం అక్కర్లేదు, 1-2 లైన్లు. మన ఇండియాలో ఉన్న విశ్వవిద్యాలయం వారణాసిలోనే 5 సార్లు పిలిచారండి. బాబా, వారణాసి హిందూ యూనివర్సిటీ వాళ్ళు. అక్కడి నుంచి మన ఆంధ్ర యూనివర్సిటీ వరకు అన్ని యూనివర్సిటీస్లో చాలామంది సంస్కృత సభలు, అకాడమీస్ అట్లా వీరందరూ కూడా నన్ను పిలవడం జరిగింది. అందరూ కూడా చాలా ఆదరించారు. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు పిలుస్తున్నారు, ఢిల్లీ వారైనా ఇట్లా 3 రాష్ట్రపతుల దగ్గర హరికథలు చెప్పడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఆయన ఎవరు నీలం సంజీవరెడ్డి గారి దగ్గర రుక్మిణి కళ్యాణ కథాగానం చేశాను. ఓహో. తర్వాత మళ్ళీ జ్ఞాని జైల్ సింగ్ ఏకైక సంస్కృత హరికథా కళాకారిణి అని టైటిల్ ఇచ్చారు. ఓహో. మళ్ళీ ఈయన మన శంకరదయాళ శర్మ మామూలుగా నా హరికథ విని సన్మానం చేశారు. ఇట్లా వీరు 3 కాకుండా సంగీత నాటక అకాడమీ అవార్డు ఢిల్లీ వారు ఇచ్చారండి, సంగీత నాటక అకాడమీ అవార్డు. తర్వాత ముందుగానేమో నాకు మన స్టేట్ అవార్డు ఒకటి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి ద్వారా. తర్వాత సంగీత నాటక అకాడమీ అవార్డు, అది 2019లో రావాల్సింది 2023లో ఇచ్చారు సంగీత నాటక అకాడమీ అవార్డు. అంటే కరోనా గురించి ఆగిపోయింది. ఆ తర్వాత వెంటనే ఇది రావడం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. 2024లో నాకు పద్మశ్రీ రావడం. మా కోసం 1-2 లైన్లు ఏదైనా. కుమార సంభవ హరికథాగానం సావధానం శృణ్వంతు. అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః పూర్వాపరౌ వారినిధి విగాయ స్థితః పృథివ్యా ఇవ మానదండః. उत्तरस्यां दिशि देवतास्वरूपः हिमालयाख्यः नगराजः अस्ति. अयं हिमाचलः पूर्वापरसमुद्रौ प्रविश्य अस्याः पृथिव्याः मानदण्ड इव भाति. हिमाद्रेः यज्ञसाधनानां सोमलतादीनां प्रभवत्वं भूभरणयोग्यं बलञ्च ज्ञात्वा ब्रह्म स्वयंकल्पितयज्ञभागं शैलाधिपतित्वं ददाति स्म. उपयेमेनां नगराजोनूनाम् उपयेमेनां नगराजोनूनां पितृमानसतन्या पावन मुनिमान्या उपयेमेनां नगराजोनूनां. बंधु संपन्न मर्यादाभिज्ञ हिमवान् पितॄणां मनसंकल्पजन्यां मुनीनामपि पूज्यां कुलशील सौंदर्यादिभिः सदृशां मेनकाख्यां कन्यां कुलप्रतिष्ठायै यथाशास्त्रं प्रणीतवान्. ఇది సంస్కృతం కదండి మీరు పాడేది? అవునండి. గచ్చతా కాలేన మేనకాయాः గర్భో అభవత్.
మైనాక జననానంతరం పునరుద్భవాయ శైలవతు మేనకాం ప్రపేదే కళ్యాణీ సాసతి భూధరాణమధిపేన హిమవతా సంతత్యర్థం నియమ విశేషయుక్తాయాం మేనకాయాం సాధ్వాచరణాత్ అభ్రష్టాయాం నీతౌ ఉత్సాహశక్త్యా సంపదివ ఉత్పాదిత నిర్మలదిక్ రజోరహితవాతం శంఖస్వరానంతర పుష్పవృష్టి తస్యాహ పార్వత్యాహ జన్మదినం శైలవృక్షాదిస్థావరాణం దేవతిర్యం మనుష్యాదీం జంగమానాంచ ఆనందాయ బభూవ. దినే దినే సా పరివర్ధమానా లబ్ధోదయా చాంద్రమసీవలేఖ పుపోష లావణ్య మయాన్ విశేషాన్ జ్యోత్స్నాంతరాణి జ్యోత్స్నాంతరాణీవ కళాంతరాణి జ్యోత్స్నాంతరాణీవ కళాంతరాణి ధన్యోస్మి. నిజంగా ఎంతకాలమైందో అసలు. సినిమాలో స్వాతముత్యం సినిమాలో రామ కనవేమిరా అని అక్కడ అలా సినిమాల్లో చూడడమే, ప్రత్యక్షంగా చూడడం ఈరోజు జన్మధన్యం నిజంగా. కానీ ఈ చిడతలు ఇప్పుడు అసలు తయారు చేసేవాళ్ళు ఉన్నారా అండి? దొరుకుతున్నారా మీకు? అవునా? ఒక్కసారి ఇవ్వరు? మీరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మొట్టమొదటిసారి పట్టుకుంటున్నాను ప్రత్యక్షంగా. ఎప్పుడు సినిమాల్లో చూడడమే. మీరు ఎన్నాళ్ళు అంటే చిరుతలు అసలు రెండు విడిగానే ఉంటాయి. మళ్ళీ ఎక్కడ ఏ తేడా రాకుండా జారిపోకుండా ఇది బ్యాలెన్స్గా ఉంటుందని అట్లా అట్లా చేయించారు అన్నమాట మాకు మా స్కూల్లో. అట్లాగే అలవాటు అయిపోయింది. కానీ బాగుంది. ఇలా అయితే మనం పట్టుకోవడానికి వీలవుతుంది. కొంచెం అటు ఇటు ముందుకి జరగకుండా. నిజం నిజం, కరెక్ట్. అంటే అసలు కొన్ని కొన్ని మళ్ళీ మనకి జీవితంలో కనపడతాయా అన్నట్టు అయిపోయిందండి నిజంగా కదా. అంటే నిజంగా ఎవరైనా హరికథ నేర్చుకోవాలి అని అనుకుంటే వాళ్ళకు ఉండాల్సిన అర్హతలు ఏంటండి? శృతిర్మాత లయ పిత అన్నారు. శృతి తల్లి వంటిది, లయ అంటే మన రిథం, అది తండ్రి వంటి వారు. ఆ రెండూ లేకపోతే చాలా కష్టం అండి. శృతిలో పాడాలి, లయబద్ధంగా కీర్తన పాడాలి. ఈ రెండు ఉంటే కొంతవరకు. అంటే ఇప్పుడు నేను చిన్నప్పుడు బిఏకి ఎంఏకి వెళ్తాను అని అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఏం చదువుకున్నారు? 5వ క్లాసు 4వ క్లాసు చదివారు. బాలమురళి గారు 5వ క్లాస్ చదువుకున్నారు. నువ్వు బిఏలు ఎంఏలు చేసి ఉద్ధరించేస్తావా? నువ్వు కట్టడానికి చదవడానికి వీలేదు, ముందు ఇది నేర్చుకో అనేవారు మా రాణి గారును జమీందారు గారును. ఇక అంటే కావలసినంత వరకు కనీసం ఒక 10th క్లాస్ వరకు అయితే కొంచెం మనకి గురువులు చెప్పింది అర్థమవుతుంది, సాహిత్యం కూడా ఈజీగా అర్థమవుతుందండి. ఇప్పుడు అలా అంత 10th క్లాస్ వాళ్ళు కూడా రావడం లేదు, 7th క్లాస్ వాళ్ళు వస్తున్నారు. అలా అంటే కొద్ది గొప్ప చదువు ఉండాలి, గాత్రం ఉండాలి, ఒక 1.5-2 గంటల పాటు నుంచుని చక్కటి అంటే అది గురువులే నేర్పిస్తారనుకోండి. అభినయం కానివ్వండి, పాత్ర పోషణ అవన్నీ కూడా ప్రాక్టీస్లో అలవాటు అయిపోతుంది అంటారు. ప్రాక్టీస్లోనే వచ్చేస్తాయి. నృత్యం ద్వారా కూడా కొంత మనకి అభినయం నేర్చేసుకోవచ్చు. ఏదో సినిమాలో చెప్పినట్టు గొంతు నన్ను సవరించుకున్నట్టు మిరియప్పాలు ఇమ్మంటారా అని. సో నిజంగా మిరియప్పాలు గాత్రానికి పనికొస్తాయి. చాలా మంచిదండి అది. అవునా? మిరియాల పాలు చాలా మంచిది. ఓకే ఓకే. ఇప్పుడు ఇంతకీ మీ గాత్రాన్ని మీరు ఎలా సేఫ్గా చూసుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? సేఫ్ అంటే ఇంకా మనకి ఒక్కొక్క ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్ అట్లాంటి వాటి జోలికి వెళ్ళరు. చలిగాల్లో తిరగాలన్నా ఎప్పుడు ఇట్లా అన్నీ జాగ్రత్తలోనే ఉంటామండి. అంత జాగ్రత్త తీసుకుంటే కానీ జాగ్రత్తగానే ఉంటాం. ఏదైనా ఎప్పుడు లవంగం అని అట్లాంటివి వేసుకుంటూ ఉంటాం. మిరియాల పాలు అప్పుడప్పుడు తాగుతూ ఉంటాం. అయినా జలుబది చేస్తే ఒక నెల రోజుల పైనే ఉంటుంది, కానీ తొందరగా తగ్గదు.
అంటే ఇప్పుడు టీటీడీ వారు ఒకటి మిమ్మల్ని అప్పుడప్పుడు పిలిపించి అక్కడ ఆదనీరాజనంలో ఆ మధ్య వరుసనే పిలిచేవారు ప్రోగ్రామ్స్కి. నా చిన్నప్పుడు బ్రహ్మోత్సవాల దగ్గర నుంచి కూడా నేను 17వ ఏటనే బ్రహ్మోత్సవంలో కథాగానం చేశాను. ప్రతి సంవత్సరం పిలిచేవారండి. అలాగే కొంతమంది ఏమంటారు టెంపుల్స్ వారు కూడా మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు కదా. ఇవి కాకుండా బయట సపోజ్ ఎవరైనా అమ్మ మాకు ఇలా మీ హరికథ కావాలి అని అంటే పిలుస్తారండి. ఇక్కడ మన అపోలో హాస్పిటల్లో ఆవిడ పెద్ద డాక్టర్ అనురాధ గారని, ఆవిడ అక్కడ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ దగ్గర వారి బంగ్లా సామూహికంగా వినాయక చవితి నవరాత్రులు చేశారు. దాన్ని 3 సంవత్సరాల కిందట నా హరికథాగానం ఏర్పాటు చేశారు. రుక్మిణీ కళ్యాణ కథాగానం చేశాను. ఆ కథను విన్న తర్వాత కన్నెపిల్లలు ఆ కథని ఎవరైతే వింటారో పెళ్ళి కావలసిన పిల్లలకి వెంటనే మంచి వరుడు లభించటం జరుగుతుందన్నమాట. అది వ్యాసుల వారు భాగవతంలోనే రాశారు. నేను డెట్రాయిట్లో ఒకనాడు అమెరికా ప్రోగ్రామ్స్ వెళ్ళినప్పుడు డెట్రాయిట్లో ఉన్నాను. డెట్రాయిట్లో భార్యాభర్తలు 10 సంవత్సరాల నుంచి అబ్బాయికి అమ్మాయి చదువులు పూర్తయిపోయాయి, ఉద్యోగాలు చేస్తున్నారు. పెళ్లి చేయాలని అనుకుంటుంటే ఏ సంబంధం తీసుకొచ్చినా కుదరడం లేదటండి. ఎవరో చెప్పారట రుక్మిణీ కళ్యాణం పారాయణ చేయించండి, లేదంటే ఎవరైనా హరికథకులు ఎవరైనా వస్తే చెప్పించండి అని అన్నారట. అది నేను పలానా చోటకు వచ్చానని తెలిసి వారిని నన్ను కౌరు పంపించారు. వారిది చాలా పెద్ద సమాజం, ఏది సత్యసాయి సమాజం. ఇంచుమించు 1000 మంది పడతారు వాళ్ళ ఇంట్లో. ఆ కార్యక్రమానికి వారు పిలిచారు. అమ్మ మీరు రుక్మిణీ కళ్యాణం కథాగానం చేయండి అని. వెళ్ళాను, చెప్పాను. అందరూ ఎంతోమంది వచ్చారు, భోజనాలు చేశారు, కథాగానం విన్నారు. అయిపోయిన తర్వాత విని ఎంతో ఆనందపడిపోయారు. ఆనందపడి మా కోరిక నెరవేర్చారమ్మా, మీరు ఈ కథాగానం చేయమని మీ ఇంట్లో జరిపించండి అని చాలామంది చెప్పారు పెద్దలు. మా అబ్బాయికి మా అమ్మాయికి పెండ్లి కాలేదు, దాని గురించి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసామని అన్నారు. చాలా సంతోషం అండి, తప్పకుండా మీ ఇంట్లో వివాహం జరుగుతుంది అని చెప్పాను. నేను ఇంటికి వచ్చిన 15 రోజులు 20 రోజులకి ఇద్దరికి అబ్బాయికి అమ్మాయికి పెళ్లి కుదిరిందని వెంటనే ఫోన్ చేశారు వాళ్ళు. అట్లా అదొకటి జరిగింది. ఇక్కడ ఇప్పుడు డాక్టర్ అమ్మగారు అని చెప్పాను, ఇక్కడ కూడా 4 అమ్మాయిలకి వివాహం సెటిల్ అయిందండి మీ రుక్మిణీ కళ్యాణం కథాగానం విన్న తర్వాత అని చెప్పారు. అద్భుతం. అయితే ప్రేక్షకులు మీ ఇంట్లో ఎక్కడైనా పెళ్ళిళ్ళు అవ్వకపోతే రుక్మిణీ కళ్యాణం మేడం చేత హరికథ ఒకటైతే చెప్పించుకోండి, శుభం జరుగుతుంది అని చెప్పచ్చు. మొన్న ఈ మధ్యనే ఒక నెల రోజులైంది, మా వారి శిష్యురాలు వాళ్ళ అన్నయ్య కుమార్తె ఓణీల ఫంక్షన్, రాజులు అనమాట వాళ్ళది, ఎన్సిఎల్ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ వాళ్ళు. భీమవరం నుంచి ఇక్కడికి వచ్చి ఎప్పుడో 40 ఏళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారు. ఆ పాప ఓణీల ఫంక్షన్లో మీరు కథాగానం చేయాలమ్మా అని వారు వచ్చి మా ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేసి అప్పుడే బట్టలు పెట్టి అప్పుడే డబ్బు ఇచ్చేసేసి నా పిలిచారు. సరే అని వెళ్ళాము. వెళితే అక్కడికి పెళ్లి కాని పిల్లలు అక్కడ ఉన్నట్టున్నారు. నేను మామూలుగా ధోరణిలో ఇట్లా కన్య పిల్లలకి ఈ కథాగానం ఎవరైతే వింటారో వారికి తప్పకుండా వివాహం ఇంచుమించు 100 సంబంధాలు చూశారటండి. నేను ఇంటికి వచ్చేసిన ఒక 15 రోజులు 20 రోజులు అయిన తర్వాత, యాండి మా ఇంట్లో మీరు చేశారు కార్యక్రమం, మా ఇంట్లో శుభాల మీద శుభాలు 2 సంబంధాలు కుదిరినాయండి. మా తమ్ముడు కుమార్తె 100 సంబంధాలు వచ్చినా కానీ తోసిపారేసింది, కుదిరింది. ఇప్పుడు రుక్మిణీ కళ్యాణం ప్రభావం మా ఇంటి మీద బాగా చూపించిందని ఎంతో ఆనందపడిపోయారండి. అంత గొప్ప భక్తి సుధారసమైనటువంటి కథాగానం అనమాట రుక్మిణి. అదే నేను చెబుతున్నానని కాదు, అంటే దానిలో ఆ తల్లి అలా తప్పించిందనమాట శ్రీకృష్ణ పరమాత్మ కోసం. నిజం. అంటే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉన్నారండి యాక్చువల్గా? ఇక్కడ నా దగ్గర ఇంతకుముందు దాక్షాయిని అని ఒక అమ్మాయి నేర్చుకుంది. ఒక అమ్మాయి లోహిత అని అమ్మాయి బీటెక్ చదువుతోంది, బీటెక్ అయిపోయింది. ఆ అమ్మాయి ఇటు సంగీతం నృత్యం 2 వచ్చు. ఇటు డాన్స్ ప్రోగ్రామ్స్ అవి బాగా చేస్తుంది. ఆ అమ్మాయి హరికథ నా దగ్గర 4 కథలు నేర్చుకుంది. ఈ మధ్య CCRT అని ఆ సంస్థ అమ్మాయికి స్కాలర్షిప్ నెలకి 5,000 రూపాయల చొప్పున ఇస్తున్నారు. రైట్. కానీ అంటే ఇప్పుడు మీరు ఏవైతే హరికథ చెబుతూ ఉన్నారో కథల్ని, అది మీరు యూట్యూబ్లో రికార్డ్ చేసి ఎందుకు పెట్టకూడదు? పెడితే అంటే ఫర్దర్ జనరేషన్స్ చూసి ఓహో ఇది ఒక ఆర్ట్ ఉంది, దీన్ని మనం మర్చిపోతున్నాం, కనీసం చూసి ఆదరిద్దామనం
ఏదో ఒక ఆలోచన ఉండే అవకాశం ఉంది కదా. చేస్తానండి ఈసారి. ఇక నుంచి పైన ప్రయత్నం చేయాలి. ఇంతకుముందు చేశాను, కొన్ని యూట్యూబ్లో పెట్టారు తెలిసిన వారు. నేను పెద్ద దాని గురించి ఆలోచించాల. అంటే ఏం లేదండి, ఇప్పుడు సింగర్స్ కానీ డాన్సర్స్ కానీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టడం వల్ల 10 మందికి రీచ్ అవుతుంది కదా అనేది పాయింట్ మెయిన్. కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయండి, నావి ఉన్నాయి కొన్ని. తెలుగు హరికథలు కొన్ని ఉన్నాయి, ఒక 2-3 హరికథలు సంస్కృతంలోవి ఇవి కూడా ఉన్నాయన్నమాట. మీది పెళ్లి గురించి అడగాలి అని అనుకున్నా యాక్చువల్గా. అంటే ఎలా జరిగింది మా మ్యారేజ్? అంటే నేను మా జమీందారు గారి దంపతులే మేమే చేస్తాం. మా తల్లిదండ్రులు, మేము 4 అక్క చెల్లెలు, 2 అన్నదమ్ములు. మా అమ్మాయికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయండి, పెద్ద అమ్మాయికి చేయకుండా చిన్నపిల్లలకి అని మా అమ్మ మా నాన్న వచ్చి అడిగేవారు. మీరు కన్నారు, నేను పెంచుతున్నాం, మీ అమ్మాయి గురించి మీరు ఆలోచించొద్దని మేమే చేస్తాం అని అనేవారండి. సరే వారే చేస్తారు, పెద్దలను ఎదిరించడం ఎందుకని ఇంకా చిన్నవాళ్ళకి చేయడం మా ఇంట్లో మొదలుపెట్టేశారు. ఇక అట్లా 34 సంవత్సరం వచ్చిందండి. ఇంకా పెళ్లి గురించి వాళ్ళు అసలు ఎత్తడంలా. ఇక అనుకోకుండా నాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు కూడా వచ్చారు మా వాళ్ళల్లోనే. ఆయన చేసుకోవడానికి తల్లిదండ్రులను పంపించి ఇంట్లో మా వాళ్ళతో మాట్లాడటం అన్నీ జరిగింది. ఆ విషయం వారితో చెప్పాను, వారు అంగీకరించలేదండి. మేము దత్తత చేసుకుని చౌదరీస్ అనమాట వారు. మేము నిన్ను దత్తత చేసుకుని మా చౌదరీస్ అబ్బాయి నుంచి పెళ్లి చేస్తాం అని అన్నారు. కానీ మా రాణిగారి ఉద్దేశం, ఆవిడ సంగీత విద్వాంసరాలు, ఆవిడ ఇవన్నీ ఒట్టి మాటలు, ఇవన్నీ జరిగే పని కాదు, అందులో మాకు అమ్మవారిలో పెళ్లి చేసుకుంటే వంటింటికి అంకితం, నిన్ను మాత్రం బయటకు కళాకారిణిగా పంపించరు మా అని చెప్పి అని ఆవిడ చాటుమాటుగా అనేవారు అనమాట అప్పట్లో. అయితే అనుకోకుండా నేను ఇక్కడ నటరాజ రామకృష్ణ గారి దగ్గరికి రావడం జరిగింది. కుమార సంభవం హరికథ నేర్చుకునేటప్పుడు కొన్ని మెళకువలు దానిలో వారు చెప్పారనమాట, కొన్ని శ్లోకాలకి భావాలు అవిను. అలాగా ఒక నెల రోజులు అనుకున్నది 4 సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది. అప్పటికే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మొదలుపెట్టాను, మొత్తం అంతా దేశవ్యాప్తంగా అన్ని చోట్ల తిరగడం జరుగుతోంది. అప్పుడు కళాకృష్ణ గారు మా అమ్మ మా నాన్న వాళ్ళని అడగటం, నన్ను అడగటం అన్నీ జరిగిందనమాట. మాదేం లేదు బాబు, వారిదే అని మా వాళ్ళు చెప్పడం. నేను కూడా అలాగే చెప్పాను, వారి చేతుల్లోనే పెరుగుతున్నాను కాబట్టి నాదేం లేదండి. అలా వారికి కోపం వచ్చింది, చదువుకోవడానికి పంపిస్తే పెళ్ళి గురించి అడుగుతారు తోటి వెంటనే 4 సంవత్సరాలు అయిపోవడంతో అక్కడికి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేశారు, ఆయన వెయిట్ చేశారు. నేను కూడా ఇంకా పెళ్ళి గురించి ఇట్లా ఐఏఎస్ ఆఫీసర్ గారు వచ్చారని చెప్పాము. అప్పుడు కూడా పట్టించుకోపోయేటప్పటికి ఇక ఇంత వయసు వచ్చిన తర్వాత ఇంకా పెళ్లి చేయాలని ఆలోచన లేదనుకుంటా వారికి. ఇంకా వద్దమ్మా, కళాకారుడైన కళాకృష్ణ గారిని పెళ్లి చేసుకో, నువ్వు నీ కళ నిలబడాలని పట్టుబడుతున్నావు కాబట్టి అని అన్నారు మా వాళ్ళు. మీ వయసు ఎంతండి మీ పెళ్ళేటప్పటికి? 34 సంవత్సరాలండి. అప్పటి వరకు అప్పటి వరకు అంటే నేను 14వ సంవత్సరంలో వచ్చాను పాఠశాలకి. 22 సంవత్సరాలు ఆ స్కూల్కే వర్క్ చేశానండి. స్కూల్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ చిత్తం సుమతంటే బయలుదేరేదాన్ని అన్నిటికీ. నా వెనకాల నేను పక్క వాయిద్యాలు, నేను హరికథ కాదండి, నా వెనకాల ఎక్స్కార్ట్గా ఆడవాళ్ళని 2 పంపించారు. మ్యూజిక్ టీచరు, ఒక అమ్మాయి నాతో పాటు డాన్స్ కూడా నేర్చుకుంది. మళ్ళీ వైలన్ అండ్ మృదంగం, కరస్పాండెంట్, ఇంకా ఇంకొక 2, మొత్తం 10 మంది వెళ్ళేవాళ్ళం అండి. ఎక్కడికి వెళ్ళినా నన్ను ఒక్కదాన్నే పంపించేవారు కాదు. అది అట్లా జరిగేదనమాట. అదే అలవాటైపోయి నాకు ఎక్కడికి నేను ఒక్కదాన్ని వెళ్ళటం జరగదనమాట. ఇక్కడికి వచ్చినా కానీ ఏ ప్రోగ్రాంకైనా ఆయన ఉండాల్సిందే పక్కన, నేను వెళ్ళను. లేక ఒక్కదాన్ని వెళ్ళేటట్లయితే ఈ పాటికి 1000 ప్రోగ్రామ్స్, ఈ తెలుగు హరికథలు, భారతం, అదేంటి రామాయణం అవి చెప్పేదాన్ని. అయితే పెళ్ళి అయిన తర్వాత మీకు ఎలాంటి అబ్జెక్షన్స్ రాలేదు? లేదులేండి. కొన్ని మంచి ప్రోగ్రామ్స్ అయితే వాళ్ళు ఒక డిగ్నిటీ ప్రోగ్రామ్స్ పంపించేవారు కాబట్టి అట్లాగే ఆయన కూడా నన్ను తీసుకెళ్ళడం జరిగింది. చిన్న ప్రోగ్రామ్స్కి వాళ్ళు తీసుకెళ్ళటం తక్కువ. ఇక్కడ టెంపుల్స్లో ప్రోగ్రామ్ మన రమణాచారి గారు, అమ్మ అది నీకు పుట్టినిల్లు, ఇది తెలంగాణ నీకు మెట్టినిల్లు, అక్కడ ఎంతో పేరు తెచ్చావు, అది ఇది కలిపి తెచ్చావు, అయినప్పటికీ నువ్వు ఇక్కడ దానివే, నువ్వు
తప్పనిసరిగా ఇక్కడ దేవాలయాల్లో చేయాలమ్మా, 10 మంది మళ్ళీ ఇంకా తయారవ్వాలి. అప్పటికి ఒక 12 మంది ఎంతమందో ఉన్నారు, ఇప్పుడు 45 మంది అయ్యారండి కథాగానం చేసేవారు. కొన్ని దేవాలయాల్లో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అన్నమాట. నేను కూడా చెప్తున్నాను వారి మాట ప్రకారంగా. అంటే మీకు పర్సనల్గా మీకున్న అసంతృప్తి అంటే ఏం చెప్తారు? ఈ అసంతృప్తి ఏముందండి, జీవితాన్ని ప్రతి మనిషికి బ్రతికినంతకాలం ఎప్పుడో ఏదో ఒక అసంతృప్తి ఉంటూనే ఉంటుంది. నాకంటే అసంతృప్తి అంటూ ఇంకా ప్రత్యేకంగా ఏముంటుంది, అందరి జీవితంలోనే అంతే. సరే, అలా అనుకుంటే సంతృప్తినిచ్చిన సందర్భం అంటే ఏం చెప్తారండి? సంతృప్తినిచ్చిన సందర్భం చెప్పాను కదా, స్వామీజీ దగ్గర హరికథాగానం నాకు చాలా మర్చిపోలేంది. ఇప్పుడు భారత ప్రభుత్వం నన్నే ప్రత్యేకంగా ఎన్నుకుని నాకు ఈ పద్మశ్రీ రావడం అనేది ఈ జీవితంలో చాలా గొప్ప విశేషంగా నేను భావిస్తున్నాను. వారికి, ప్రభుత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు ఎప్పుడు ఉంటాయండి. అయితే కమింగ్ ఫ్యూచర్ని మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు? పోనీ అది చెప్పండి. ఫ్యూచర్ ఏముందండి, బ్రతికినంతకాలం ఈ హరికథను మాత్రం విడిచిపెట్టనండి. నేను నేర్చుకున్నది ఇంకొకరికి నలుగురు పంచాలని నా ఉద్దేశం. అలాగే చెప్తున్నాను. దట్స్ సో నైస్ రియల్లీ. అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఎవరైనా హరికథ నేర్చుకుంటానంటే మీ దగ్గరికి రావచ్చు? రావచ్చండి, తప్పకుండా. ఇప్పుడు లోహిత అనే అమ్మాయికి తప్పనిసరిగా నేను నేర్పిస్తున్నాను, చక్కగా నేర్చుకుంటోంది. బయట ప్రోగ్రామ్స్ చాలా ఉంది, రోషయ్య గారి దగ్గర కూడా చెప్పింది అమ్మాయి, దేవాలయాల్లో చెప్తోందండి, టీటీడీలో చెప్పింది, బాగా చెప్తుంది అమ్మాయి. మంచి స్ఫురద్రూపం అన్నీ ఉన్నాయి అమ్మాయికి. అమ్మాయి, ఈ సందర్భంగా మీరు ఎవరికైనా కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకుంటున్నారా? తప్పకుండా మంచి విషయాన్ని జ్ఞాపకం చేశారండి. ఏమంటే, నాకు దాలిపర్తి ఉమామహేశ్వరి ఆంధ్రప్రదేశ్ పద్మశ్రీ అవార్డు అని టీవీలో అడ్వర్టైజ్ వచ్చిందండి. దాంతో నన్ను ఆంధ్రప్రదేశ్ అమ్మాయిగానే చూశారు. ఇక్కడ నలుగురికి ఒకేసారి వచ్చింది. వచ్చేటప్పటికి అందులో నన్ను దూరం పెట్టారన్నమాట. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా శిల్పకళా వేదికలో చాలా పెద్ద సన్మాన మహోత్సవం ఏర్పాటు చేశారు. ఇక్కడ డైరెక్టర్ గారు నాతోటి హరికృష్ణ గారు అన్నమాట, ఆయన వెంటనే ఫోన్ చేసి, అమ్మ మీకు పెద్ద సన్మానం ఉంది, మీకు కూడా వారు చేతుల మీదుగా మీకు మనీ కూడా ఇస్తారు వారు అని చెప్పారు. అనేటప్పటికీ కొంచెం ఆనందం అనిపించింది. అయితే మళ్ళీ ఒక పూట అయిపోయిన తర్వాత మరునాడు ఫోన్ చేసి, మీకు లేదటండి, మీకు సన్మానం లేదట, మీరు ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కాబట్టి అని అన్నారు. అనేటప్పటికీ అప్పుడు నేను జూపల్లి కృష్ణారావు గారి దగ్గరికి నేను మా వారు వెళ్ళి, నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టాను, అక్కడే విద్య నేర్చుకున్నాను, 2 రాష్ట్రాలకి సంబంధించి ప్రచారం జరిగిందండి నేను చేసినప్పుడు. కాకపోతే మా తండ్రి గారు 30 సంవత్సరాల నుంచి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నాదస్వర విద్వాంసులుగా వారు అక్కడ కొలువై ఉన్నారు, స్వామికి సేవ చేస్తూ. తరువాత మా నాన్నగారు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా 10 సంవత్సరాలు ఆయనకి స్టైఫండ్ వచ్చింది. ఆయన పోయిన తర్వాత మా అమ్మగారికి 10 సంవత్సరాలు ఆమెకు కూడా ఇచ్చారండి, ఆమె పోయే వరకును. మరి నేను దీన్ని బట్టి మీరు ఆలోచించండి, నేను తెలంగాణ ఆంధ్ర అమ్మాయి అయినప్పటికీ కూడా తెలంగాణ ఎక్కడున్నాను మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోండి. నన్ను వివాహం చేసుకుంది పక్కా తెలంగాణ వ్యక్తి. 30 సంవత్సరాలు అయిందండి మా వివాహం అయింది చెప్పానమాట. అంతే, వెంటనే రైట్ కొట్టేసి సీఎం గారికి తెలియజేశారు. వారు చాలా అంగీకరించి నన్ను కూడా అందరితోటి నాకు కూడా సన్మానం చేశారు. వారితో పాటు నాకు కూడా 25 లక్షల రూపాయలు ఇచ్చారండి. ఇది జీవితంలో నేను మర్చిపోలేను అదనమాట. వారికి నేను బ్రతికినంతకాలం కృతజ్ఞతాపూర్వక వందనాలు తెలియచేసుకుంటూనే ఉంటాను. వారికి రోజు దండం పెట్టుకుంటానండి. ఇది నిజంగా చాలా గొప్ప విషయం అండి. అవునండి. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఆంధ్ర అన్న డిఫరెన్సియేషన్ చూపించకుండా అదేనండి మిమ్మల్ని కూడా అందరితో పాటు కలిపి మన తెలుగు వాళ్ళు అని ఒక తాటి మీదగా తీసుకొచ్చి అవునండి సన్మానంలో భాగంగా మిమ్మల్ని చేర్చడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఈ సందర్భంగా నిజంగా రేవంత్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. చాలా సంతోషం, ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి, బట్ అద్భుతం. ఎందుకంటే మీలాంటి ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు ప్రపంచం అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం. ఐ థింక్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ పెద్దగా కూడా ఏం లేవు, మీ పూర్తి జర్నీతో ఉన్నవి. అదే అనుకున్నాను నేను కూడా. ఇందులో రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నమస్కారం. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.